తమ పార్టీ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల కార్యక్రమాలతో ఏపీ సీఎం చంద్రబాబులో వణుకు పుడుతోందని వ్యాఖ్యానించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. 3 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీల్లో ఏదీ ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శించారు. జగన్ ప్రకటనతో వెంటనే స్పందించి నెల రోజుల్లో బెల్ట్ షాపులను ఎత్తేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రోజా. జూన్ 8 సంతకం పెట్టాడు, బెల్ట్ షాపులు రద్దు చేస్తాను, మద్యాన్ని నియంత్రిస్తాను అని. ఈరోజు జూలై 18 అయింది కాబట్టి కేవలం నెల రోజులే అయింది. ఇంకో నెలలో వాటిని రద్దు చేయిస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ ఆయన సంతకం పెట్టింది 2014 జూన్ 8. దాదాపుగా 3 సంవత్సరాలు ఆయన పెట్టిన సంతకాన్ని ఏ అధికారులు పాటించలేదు అంటే, అది ఇంప్లిమెంట్ కాలేదు అంటే చంద్రబాబు నాయుడు ఎంత అసమర్థ ముఖ్యమంత్రి అనేది ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఒక సంతకం పెడితే సంతకం పెట్టిన క్షణం నుంచి అది అమల్లోకి రావాలి. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో మాత్రమే జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 5 సంతకాల్లో 4 సంతకాలు దిక్కు దివాణం లేకుండా పోయాయి అంటే ఆయన అసమర్థ ముఖ్యమంత్రి కాదా అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. ముఖ్యంగా తాను అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ఏదైతే అసలు వడ్డీతో సహా పూర్తిగా రుణమాఫీ చేస్తానన్నాడు. డ్వాక్రా అక్క చెల్లెలకి అసలు వడ్డీతో సహా పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు. కానీ అధికారంలోకి రాగానే ఫస్ట్ సంతకం కోటయ్య కమిటీ మీద పెట్టాడు. కానీ వ్యవసాయ రుణాలు డ్వాక్రా రుణాల మీద కాదు అన్న సంగతి మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఆ కోటయ్య కమిటీ కాస్త కోతల కమిటీగా మారి ఏ విధంగా రైతులు డ్వాక్రా మహిళల జీవితాలతో చెలగాటమాడి ఈరోజు వాళ్ళు అప్పుల ఊబిలోకి ఎలా మునిగిపోయారో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అసలు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఆల్రెడీ 6,000 ఇచ్చేసాము, ఇంకా 4,000 ఇస్తే చాలు అంటున్నారు. అది క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ కింద 3,000 2 సార్లు ఇచ్చారు. అంటే దాన్ని ఎవరైనా తీసుకుంటే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు దానికి వడ్డీ కట్టాల్సి వస్తుందే తప్ప అది వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినట్టు కాదు. అంటే క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ పేరుతో ఏ విధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలని కన్ఫ్యూజ్ చేశారో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికీ అందరికీ కూడా తెలిసిపోయింది. వాళ్ళు ప్రతిరోజు ఆ వడ్డీలు కట్టలేకపోయే బాధలతో ఏం చేశారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది. అంటే ఎన్టీఆర్ గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు అని పెట్టారు, 5 రూపాయలకే భోజనం అన్నారు, ఎక్కడ ఒకరికి ముద్ద అన్నం పెట్టిన దాఖలాలు లేవు. అలాగే ఎన్టీఆర్ సృజల స్రవంతి అన్నారు, ప్రతిరోజు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో అన్నారు, కానీ లేదు. అంటే ఎన్టీఆర్ పేరు పెట్టి మంచినీళ్ళు ఇస్తాను, కడుపు నిండా భోజనం పెడతానన్న మీరు ఎన్టీఆర్కి ఎలా వెన్నుపోటు పొడిచారో ఆయన పేరు మీద పెట్టిన ఆ పథకాలకు కూడా అలాగే వెన్నుపోటు పొడిచారు అనేది స్పష్టంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అండ్ మద్య నియంత్రణ బెల్ట్ షాపులన్న సంతకం పెట్టిన మీరు ఈరోజు ప్రజల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు ఎంతో పెద్ద మనసుతో ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పుని ఎందుకు డైల్యూట్ చేసే విధంగా 2 వారాల క్రితం మీరు జాతీయ రహదారుల్ని జిల్లా రహదారులుగా స్థానిక రహదారులుగా డీనోటిఫై చేశారంటేనే మీకు అర్థమైపోతుంది. ప్రజల మీద ముఖ్యంగా మహిళల కన్నీళ్ల మీద తెగిపోయిన వాళ్ళ తాలిబట్ల మీద మీకు ఏమాత్రం గౌరవం లేదు, చిత్తశుద్ధి లేదు. మీకు మీ ఖజానా నిండాలి, మీకు వచ్చే కమిషన్లు కరెక్ట్గా రావాలి అన్న దాని మీదే ఉంది అనేది. కానీ ఈరోజు మీలో ఇంత చలనం వచ్చిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న గుంటూరులో జరిగిన ప్లీనరీలో నవరత్నాలు లాంటి వాగ్దానాలతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన ఆ యొక్క వాగ్దానాలు చూడగానే చంద్రబాబు నాయుడు గారి నవనాడులు చిట్లిపోయాయి అనే దానికి ఇంతకన్నా నిదర్శనం